ఎండలతో అల్లాడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు తెలిపింది. మరో 10 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వెల్లడించింది. వాస్తవానికి ఇవి ఈ నెల 22న అండమాన్ను, 26న శ్రీలంకను తాకవచ్చని భావించగా అందుకు 10 రోజులు ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్లో నివసిస్తున్నాయి. తాజాగా ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం కనిపిస్తుందని ఐఎండీ తెలిపింది. రాబోయే రోజుల్లో మరింత వేగంగా కదలాడడానికి అనుకూల పరిస్థితులున్నాయంటుంది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం, కొమోరిన్, మాల్దీవులు, తూర్పు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించింది. దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో 4-5 రోజుల్లో విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఇది దక్షిణ కోస్తా నుంచి యానం వరకు విస్తరించిన ద్రోణి విలీనమైంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 2-3 రోజుల పాటు భిన్న వాతావరణం కొనసాగనుంది. వడగాలులు, రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదుతో పాటు ఈదురుగాలులు, వర్షాలు కూడా కురిసే సూచనలున్నాయి. ఆది సోమవారాల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇలా ఉండగా ఈ నెల 4వ వారం నాటికి రాష్ట్రంలో ఎండాకాలం దాదాపు ముగిసిపోయినట్లేనని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రుతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 26 నుంచి రాయలసీమ అంతటా, 29 తర్వాత రాష్ట్రమంతటా చల్లని వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రమంతటా జల్లులతో కూడిన వర్షాలు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న చిత్తూరు జిల్లా దామోదర, మహారాజపురంలో 4.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.